మిత్రులందరికీ నమస్కారాలు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు జాగృతి జనం బాట పేరుతో 33 జిల్లాలను తిరిగేటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని సుమారు 11 జిల్లాలు తన యొక్క యాత్రను పూర్తి చేసుకున్నారు. మరి ఈ యాత్ర సందర్భంగా ప్రజల నుంచి వస్తున్నటువంటి ఆరోపణలు, ప్రజల నుంచి వస్తున్నటువంటి విన్నపాలు, ప్రజలు వెలిబుస్తున్నటువంటి బాధలు, వాటన్నిటినీ ఎక్కడికక్కడ స్వీకరించి వాటి పరిష్కారం కోసం అక్కడ చేసినటువంటి నిర్వాహకుల యొక్క లోపాలను ఎత్తి చూపుతూ మరి మీడియా ద్వారా ప్రజలను చెప్తున్నటువంటి సందర్భంలో మరి వాళ్ళ బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి మాజీ మంత్రులు, ఎమ్మెల్యే కవితక్క గారు చెప్తున్నటువంటి విషయాల్ని బయట పెడితే వాళ్లకు మింగుడు పట్టకుండా కవితమ్మ గారిని తిరిగి ఆరోపణలు చేసేటువంటి పద్ధతిని, ఆనవాయితీని కొనసాగిస్తూ ఉన్నారు. మొన్న వనపర్తి జిల్లాలో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి గారు ఆ జిల్లాకు అక్కగారు 2 రోజుల పాటు చేసినటువంటి యాత్రలో అక్కడి ప్రజలు తండోపతండాలుగా తన దగ్గరికి వచ్చి మొత్తుకున్నారు. అమ్మ, మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి గారు, కొంత స్థలం ప్రైవేట్ స్థలం అయితే 100 ఎకరాల స్థలం ప్రభుత్వ భూమిని బినామీ పేర్లతో లావణి పట్టాలు ఉన్నటువంటి వాటిని కూడా కొనుగోలు చేయించుకొని ఆ భూముల్ని కబ్జా చేశాడు. అలాగే నది ఆనుకొని ఉన్నటువంటి ప్రభుత్వ భూముల్ని కూడా కబ్జాలు చేశాడు. మమ్మల్ని అందరికీ ఇక్కడ అన్యాయం చేశారు అని కొందరైతే, అసలు బీసీలను చిన్న చూపు చూస్తూ చిన్న చిన్న కారణాల చేత పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టించి కొట్టించాడని అనేకమైనటువంటి ఫిర్యాదులు చేశారు. ఆ సందర్భంగా కవితక్క గారు ఆ విషయాల్ని ప్రజల ద్వారా మరి ప్రజలకు చెప్తే, పత్రిక ద్వారా ప్రజలకు చెప్తే, నిరంజన్ రెడ్డి గారు కవితక్క పట్ల అనుచితంగా తన యొక్క పరిధి దాటి లిక్కర్ రాణి అనేటువంటి పేరుతో అవమానించేటువంటి పదాలు వాడాడు. ఆ కేసుకు సంబంధించిన విషయంలో గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారే తన బిడ్డ ఎటువంటి తప్పు చేయలేదని బహిరంగంగా పత్రిక ద్వారా చెప్పినటువంటి సంగతులు ప్రజలేం మర్చిపోలేదు. అలాగే నిన్న కామారెడ్డిలో జరిగినటువంటి జాగృతి జనం బాట కార్యక్రమం సందర్భంగా కామారెడ్డి జిల్లాకు కాళేశ్వరం అంత పెద్ద ఖర్చుతో అంత పెద్ద ఎత్తున నిర్మించినా కామారెడ్డి జిల్లాకు నీళ్లు అందలేదనేటువంటి మాటను ప్రజలకు చెప్పే ప్రయత్నం చేశారు. దాన్ని కూడా ఓర్చుకోలేక, భరించలేక ఆ జిల్లా మంత్రి అయినటువంటి మాజీ మంత్రి అయినటువంటి ప్రశాంత్ రెడ్డి, అలాగే నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడైనటువంటి మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆ మాటల్ని వక్రీకరిస్తూ కవితక్క యొక్క మాటల్ని తప్పు అనే పద్ధతుల్లో ప్రజలకు ప్రచారం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మరి ఈ విధంగా బీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు వాళ్ళ గతంలో చేసినటువంటి తప్పుల కారణంగానే తిరిగి ప్రభుత్వం మనం ఏర్పాటు చేయలేకపోయినాం. వాళ్ళ తప్పుల కారణంగానే ప్రజలు బీఆర్ఎస్ పార్టీని ఓడించి ఇవాళ కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారు అని అనేక సార్లు తన తండ్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి పార్టీలో ప్రధానంగా అనేక సార్లు చెప్పే ప్రయత్నం చేసినా స్వీకరించకుండా కనీసం లెటర్ రాస్తే వాటిని మరి లీక్ చేసినటువంటి వాళ్ళను కూడా ఎవరున్నారో ఐడెంటిఫై చేయాలని చెప్పేసి గట్టిగా లెటర్ రాసినటువంటి డిమాండ్ చేస్తే దాన్ని కూడా పట్టించుకోకుండా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ కవితక్క గారిని బయటికి విసిరేసిన తర్వాత ఇవాళ జాగృతి జనం బాట పేరుతో ప్రజలకు వెళ్ళి మరి తన బాట తను చూసుకున్నటువంటి సందర్భంలో మరి బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఈ విధంగా తన పట్ల వ్యవహరించడాన్ని జాగృతి తీవ్రంగా ఖండిస్తుంది. జాగృతి తీవ్రంగా ఖండించడానికి అనేక ఉదాహరణలు, కారణాలు ఉన్నాయి. ఇవాళ 9.5 సంవత్సరాల కాలం పాటు తన మాజీ సీఎం కూతురైనప్పటికీ ఇవాళ సిద్దిపేట నియోజకవర్గానికి సుమారు 5,000 కోట్ల రూపాయలు అభివృద్ధికి ఆనాడు ప్రభుత్వం ఖర్చు పెట్టిన పరిస్థితి ఉన్నది.
అలాగే గజ్వేల్ నియోజకవర్గంలో కూడా 3,000 కోట్ల పైచిక్కు ప్రజలకు నిధులతో అభివృద్ధి చేశారు. సిరిసిల్లలో కూడా 3,000 పై కోట్ల చిలుకు నిధుల్ని ఖర్చు పెట్టారు. కానీ నిజామాబాద్కు తను ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని రకాల ఒత్తిడి చేసినా కనీసం నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరవడానికి కూడా సహకరించినటువంటి పరిస్థితి. అదేవిధంగా తన ప్రయత్నంలో కలిసి రావాల్సినటువంటి ఈ ప్రశాంత్ రెడ్డి మాజీ మంత్రులు ఎమ్మెల్యే, అలాగే జీవన్ రెడ్డి బోధన్ ఎమ్మెల్యే లాంటి ఆ ప్రాంతం ఎమ్మెల్యేలందరూ కూడా అనేక రకాలుగా అడ్డుకొని ఆమెకు తగినటువంటి గౌరవ స్థానం లేకుండా చేసినటువంటి పరిస్థితిలోనే అక్కగారు బయటికి వచ్చి ఇవాళ ప్రజలలో తన యొక్క మార్గాన్ని బాటను ఎంచుకొని ఇవాళ సామాజిక భౌగోళిక తెలంగాణను సాధించుకున్నాం, సామాజిక తెలంగాణ సాధించుకోలేకపోయాం, సామాజిక తెలంగాణ సాధన లక్ష్యంగా ఇలా జాగృతి జనం బాట పేరుతోని ప్రజలలోకి వెళుతున్నటువంటి సందర్భంలో మరోవైపు మరి వాళ్ళ పార్టీలోనే ఉన్నటువంటి సందర్భంలో తెలంగాణలో ఉన్నటువంటి బీసీ సమాజానికి న్యాయం జరగడం లేదు. ఏదో రాజ్యాంగబద్ధంగా ఎస్సీలకు ఎస్టీలకు రక్షణ చట్టాలు ఉండడం వల్ల కొంత మేలు జరుగుతున్నప్పటికీ మరి బీసీ సమాజానికి ఎటువంటి రక్షణ లేదు. అటు సమైక్య ఆంధ్రప్రదేశ్లోనూ ఇటు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలోనూ తగినటువంటి మేలు జరగడం లేదు. సుమారు వాళ్ళు 50% పైచిలుకు ఉంటే 23% కంటే ఎక్కువ రిజర్వేషన్ కలగడం లేదు. వాళ్లకు న్యాయం జరగాలని పార్టీలో ఉన్నప్పుడే అక్కగారు ప్రయత్నం చేశారు బీసీల న్యాయం కోసం. కానీ పార్టీలో ఎన్నడూ కూడా ఎవరు కూడా తనకు సహకరించినటువంటి పరిస్థితి లేదు. ఇందులో బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి బీసీ నాయకత్వం కూడా కవితమ్మ గారికి సహకరించినటువంటి పరిస్థితి లేదు. అయినప్పటికీ బీసీల మేలు కోసం కంకణం కట్టుకున్నది పార్టీలో ఉన్న, బయటికి వెళ్ళినా ఇవాళ బీసీల న్యాయం కోసం పోరాడుతున్నది. 2023లో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా ఇచ్చినటువంటి హామీలో భాగంగా కామారెడ్డి డిక్లరేషన్ పేరుతో మరి వాళ్ళు 42% అమలు చేస్తామని హామీ ఇచ్చారు. హామీ ఇచ్చినటువంటి కాంగ్రెస్ అమలు కోసం తూతూ మంత్రంగా ప్రయత్నం చేస్తుందే తప్ప నిజంగా వాటి అమలు కోసం ఎటువంటి కృషి చేయడం లేదు. అదేవిధంగా కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ఈ తెలంగాణ ప్రజలు 8 మంది ఎంపీలను ఇచ్చినటువంటి ఆ ప్రజలకు ఏమాత్రం బీసీలకు న్యాయం చేయాలనేటువంటి ప్రయత్నం కూడా బీజేపీ పార్టీ నుంచి జరగడం లేదు. అందుకే ఇవాళ ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క బీసీ వ్యతిరేక వైఖరిని, అటు బీజేపీ ప్రభుత్వం యొక్క బీసీ వ్యతిరేక వైఖరిని మరి నిరసిస్తూ అనేక కార్యక్రమాలు చేస్తూ ఉంది. నిన్న రైలు రోకో కూడా చేసింది. ఈ ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క బీసీ వ్యతిరేక విధానాలను ఎండగొడతా ఉన్నది. అటువంటి ప్రయత్నంలో సహకరించవలసినటువంటి ఈ బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష పార్టీ దానికి సహకరించకపోగా పోరాడుతున్నటువంటి కవితమ్మ మీద వాళ్ళకు నోటికి వచ్చినట్లు మాట్లాడుతూ ఉన్నారు. మేము జాగృతి పక్షాన బీఆర్ఎస్ పార్టీ యావత్ నాయకత్వానికి హెచ్చరిస్తూ ఉన్నాం. భవిష్యత్తులో మాజీ ఎమ్మెల్యేలో, మాజీ మంత్రులో మరెవరైనా ఇలాంటి అవకతవకలకు మాట్లాడి చులకబారు రకాలను మాట్లాడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం.